దైవజనుడా. ఎవరు నువ్వు? మనం జనులమే, కానీ ఎవరి జనులం? దైవజనుడా. ఒక విషయం, ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది ఒకే ఒక కారణం. ఈ 55 ఇయర్స్లో అయ్యగారికి దేవుడు పిలిచారు, దేవుని కృప ఉంది, దేవుడు నడిపించారు. కానీ ఒక్క విషయం తెలుసుకోవాలని ఉంది నాకు ఆశ. అనేక అనుభవాలు ఉన్నాయి అయ్యగారికి, కానీ ఏ ఒక్కరోజు కూడా వదలకుండా ఈ 55 సంవత్సరాలు 55 ఇయర్స్లో దేవునితో నడవాలని, ఈ పరిచర్య చేయాలని ఏది అయ్యగారికి ప్రేరేపణ, అదొకటి తెలుసుకోవాలి. మరి ఇప్పుడు మేము ఎలా ఆత్మభార కలిగి ముందు సాగాలని తెలుసుకోవాలని ఒకే గురితో, ఆశతో దాదాపు ఒక 500 కిలోమీటర్స్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. థామస్ గారు ఒక మాట అన్నారు, ఒకరోజు కూడా ఆగకుండా అన్ని సంవత్సరాలు కన్సిస్టెంట్గా దేవుని సేవ చేయడానికి కారణం ఏంటి అన్నదానికే ఆ సిలువ ముందు పెట్టానండి. కారణం ఏంటో తెలుసా? సిలువే. ఆ సిలువ దర్శనం నా గుండెను బద్దలు కొట్టింది. 1971 సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖు ఆ సిలువ పిలిపే. అదే సంవత్సరం 71 సంవత్సరం జూలై 15ని దేవుని పిలుపుని అందుకొని అన్నీ విడిచిపెట్టి సేవకు సమర్పించుకొని చెన్నై వెళ్ళిపోయాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడున్నా ఎక్కడున్నా ఒకే గురి, సిలువ సువార్త ప్రకటించాలి, సిలువ ప్రేమను బయలుపరచాలి, సిలువ శక్తిని నిరూపించాలి. అదే ధ్యేయంతో సాగుతున్న సిలువే నా శరణాయనురా. హల్లెలూయా. సేవకుడు నాకే అడ్డాలు ఆటంకాలు లేకుండా ఉంటే నేను పరిగెడతానంటే అది పరుగే కాదు. అడ్డాలు వచ్చినప్పుడు అధిరోహించి ముందుకు సాగాలి. నేను ఇంకా ప్రసంగం సరిగ్గా చేయటం లేదు, నేను ఇంకా వీళ్ళ కోసం ప్రార్థన చేయటం లేదు, వాళ్ళు మారడం లేదంటే అది వాళ్ళ తప్పు కాదు, అది నా తప్పే. నువ్వు ఏడిస్తే దేవుడు తన కార్యం జరిగేస్తాడు. అది నేను నేర్చుకుంటాను. అది నేను నేర్చుకుంటాను. 98 నుంచి రేడియో సువార్త నేను వింటూ, నేను మా ఫ్యామిలీ అంతా కూడా 97-98 రక్షణ పొంది సేవలో ఉన్నాను. నేను ఒక విశ్వాసగా వెళ్ళి అలాగే ఉండాలని అనుకున్నాను. కానీ కలవర ప్రతినిధి ఎప్పుడైతే అయ్యగారు ఆ వాక్యం విని, నేను ఇలా ఉండకూడదు, ఆత్మను సంపాదించాలి, దేవుని కోసం తన రాజ్యం పని చేయాలనే భారం కలిగించింది కలవర ప్రతిధ్వని. మ్యాగజైన్ కూడా చక్కటి మంచి వాక్యాలు అందిస్తూ మేము బలపడుతూ అనేక స్థలాలు వెళ్ళడానికి సువార్త మేము చేస్తాం. రాత్రుల్లో 3:30-4 గంటల వరకు ఈ జైపాల్ గారి వాక్యం నాకు వస్తుంది. వాక్యం చూసే విధానాన్ని బట్టి బాగా నచ్చింది. I definitely personally I have seen many times when Pastor Gardi messages translate చేసినప్పుడు sometimes it takes like very long time because మీరు మాట్లాడేది I would just sit, listen and cry. Somebody sent a message today morning that yesterday night they were praying for something and అదే మార్నింగ్ మనం చేసాము. మెనీ టైమ్స్, సెవరల్ టైమ్స్ నాకు కూడా అట్లానే జరిగింది. దట్ ఐఎమ్ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజ్, గాడ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, అండ్ ఐఎమ్ లైక్ తెలియదు ఏం చేయాలని. అండ్ మార్నింగ్ అదే మెసేజ్ వస్తుంది, ఇది చెయ్యి, ఇట్లా చెయ్యి. అండ్ ఐఎమ్ సో బ్లెస్డ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ మినిస్ట్రీ అండ్ ప్రైజ్ గాడ్. అయితే ప్రతి మినిస్ట్రీ కూడా సక్సెస్ అవుతూనే ఉంది.
అసలు స్టార్ట్ చేయాలన్నప్పుడు దేవుని దగ్గర నుంచి మీరు లీడింగ్ ఎలా పొందుతారు, అది దేవుని చిత్తం అని తెలిసిన తర్వాత దాన్ని వర్కౌట్ చేయడానికి ఫైనాన్షియల్ పాలసీస్ కానీ ఇవి ఎలా ఉంటాయి? ఆయన అడుగుతున్నారు, మీరు ఇన్ని రకాల సేవలు చేస్తున్నారు కదా, దీనికి ఏంటి మీ స్ఫూర్తి అని. ఎవ్రీథింగ్ ఈజ్ బై ద ప్రామిస్. ఒక నిజమైన దైవజనుడు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించాలండి. నిన్ను బాధ పెట్టేవారు ఉంటారు, నిన్ను సంతోషపెట్టే వాళ్ళు ఉంటారు, కానీ నీ ప్రేమ మాత్రం అందరి పట్ల ఒకేలాగా ఉండాలి. అందరినీ పట్టించుకోవాలి, అందరి కొరకు సమయం కేటాయించాలి, అందరి కొరకు ప్రార్థించాలి. దున్నాల్సిన స్థలాలు ఎన్నో ఉన్నాయి. వీటి భూములను దున్నండి, అప్పుడు నీతి వర్షం నేను కురిపిస్తానన్నాడు దేవుడు. కాబట్టి ఇంకా సువార్తని అందరి గ్రామాలు, పట్టణాలు, స్థలాలు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. అడగండి ప్రభువుని. క్రీస్తు నామము ఎరుగని చోట్ల సువార్త విత్తుకుంటూ పోవటమే. పౌలు చేసేది ఏంటంటే విత్తుకుంటూ పోయాడు, కోసుకుంటూ పోలేదు. విత్తింది ఫలించిందా, పంట కూర్చుకుంటూ ఉందాం అనుకుంటే మనం ముందుకు సాగలేం. విత్తుకుంటూ వెళ్ళిపోయాడు. విత్తడం నా పని, పంట ఎవడైనా కోసుకొని, నాకు విత్తాల్సింది ఇంకా చాలా ఉంది, ముందుకెళ్ళిపోవాలి. ఎంత అరిచినా ఎవడు మారడు, నేను ఎంత చెప్పినా ఎవడు వినడు. మనం ఎంత ప్రార్థన చేసామనుకున్నా ఎవరిని మార్చలేము. ఇఫ్ ఎట్ ఆల్ ఎనీబడీ ఈస్, ఎవరైనా రక్షించబడడం, పశ్చాత్తాపం, ఒప్పుకోలు కలిగిందంటే ఇది పరిశుద్ధాత్మని వలన కలిగింది. ఆయన వచ్చి పాపముని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి మిమ్మల్ని ఒప్పింపజేస్తాడు. యూ డూ యువర్ జాబ్ అండ్ లీవ్ ఇట్ టు ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు ఆ కార్యాలు జరిగిస్తాడు. దేవుడు ఒకరి హృదయాన్ని మారుస్తాడు.